మంచు మనోజ్ ప్రస్తుతం ఇటు జీవితంలోనూ అటు ఇండస్ట్రీలోనూ దారుణంగా ఫేడౌట్ అవుతున్న వ్యక్తి. ఒకప్పుడు మోహన్ బాబు సపోర్ట్తో, ఫ్యామిలీ సపోర్ట్తో జనాలందరికీ కాస్తో కూస్తో సింపతి ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు, పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనోజ్ నేర చరిత్ర గురించి ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి. మనోజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాళ్లపై ప్రతిరోజూ దాడి చేసేవాడని, పాపం అమాయకులను ప్రతిరోజూ హింసించేవాడని అంటున్నారు. అందుకే వాళ్ళ అమ్మ నిర్మలాదేవి కూడా మొన్న ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మనోజ్ చేయబట్టే మా ఇంట్లో పని చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదని చెప్పిందంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మనోజ్ వాళ్ళని ఎంత హింసించేవాడో. పాపం పొట్టకుటి కోసం ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ల మీద ఎంత దారుణంగా ప్రవర్తించేవాడో. మొన్న వాళ్ళ కారు డ్రైవర్ కూడా మనోజ్ నన్ను దారుణంగా కొట్టాడు అని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. మనోజ్ నన్ను దారుణంగా కొట్టి చెట్టుకి కట్టేశాడని, నన్ను నా ఫ్యామిలీతో సహా చంపేస్తా అని ప్రతిరోజూ మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అక్కడే ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న అతన్ని కూడా మనోజ్ హింసించడం జరిగింది. దీనిపై అతను మాట్లాడుతూ, నేను గత 5 సంవత్సరాలుగా మంచు టౌన్షిప్లో ఉంటూ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాను. 4/12/2024 రోజున నేను నా గది నుండి వస్తుండగా మంచు మనోజ్ నన్ను ఆపి బలవంతంగా అతని మొబైల్ ఫోన్ తీసుకుని నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా అని దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత నన్ను మంచు మనోజ్ కొట్టి పార్కింగ్ ప్లేస్లోకి లాక్కెళ్లి అక్కడే ఉన్న తోటమాలి వెంకటేష్ పిలిచి కత్తి తీసుకురమ్మని కోరాడు. కానీ అతని కత్తి కాని తీసుకురాలేదు. దీంతో మనోజ్, అతని బాడీగార్డులు తిరుమల్ రెడ్డి, రాజు, డ్రైవర్ ప్రేమ్ నన్ను కట్టేశారు. అంతటితో ఆగకుండా నన్ను చంపేందుకు కూడా ప్రయత్నించారు. మంచు మనోజ్ ఎవరికో ఫోన్ చేసి అంబులెన్స్ కావాలి, నేను ఒకటి కాళ్ళు చేతులు నరికి చంపబోతున్నాను, రక్తం పోతోంది, ఇక్కడ బాడీ క్లియర్ చేయండి అని మాట్లాడాడు. నాకు మంచు మనోజ్ అతని స్నేహితులతో నాకు ప్రమాదం ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మనోజ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 658/2024 సెక్షన్ 173 అండ్ 176 BNSS కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది తెలిసిన జనాలు మనోజ్పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్ సిగ్గుందా కొంచెమైనా? పొట్టగూటి కోసం ఇంట్లో పనిచేసే అమాయకుల మీద నీ ప్రతాపం. మీ నాన్నగారిలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో అని ఫైర్ అవుతున్నారు.